తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు టీటీడీ తరపు న్యాయవాది లూథ్రా. తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీం క్వశ్చన్ చేసింది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటామని సుప్రీం అంది. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేసింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం. నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది అని చెప్పి లూథ్రా వాదించారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లు సరఫరా చేశారని, లడ్డూ తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేదే మా ప్రశ్న అని సుప్రీం క్వశ్చన్ చేసింది.